నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్నా. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. అది తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోని పట్టె వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూరంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. బామ్మా, అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి. చేపల గడగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా?
బామ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాడిలా సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావా? ఊరుకోవయ్యా, పెద్దవాడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట. ముక్కుందా? ఆ, ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలింట్లో ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంత సేపా? అయ్య బాబాయ్. ఒరేయ్, ఒరేయ్, నన్ను వదలండి రే, ఒరేయ్, ఒరేయ్, నన్ను వదిలిండ్రా, హ్యాపీగా పేకాడుకుంటాను. ఒరేయ్, 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 నన్ను వదలండి రే, ఒరేయ్, ఒరేయ్, వదిలిండ్రా రే, ఒరేయ్, 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 వదిలిండ్రా రే, 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 ఏంటి, రే. మరి చిన్న పిల్లగాళ్ళగా? ఒరేయ్, నాకు వద్దురా రే, 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 నాకు అది కష్టాలు రే, వద్దురా రే, వదిలిండ్రా, వదిలిండ్రా. అదే, అది అదే. అమ్మ. అది ఇలాగే. వదలండి రే, ఒరేయ్, ఒరేయ్. అది కొద్దు మోటార్ సైకిల్ వద్దు. పోనీ అంబాసి గారు చావబోతు కూడా కక్కుర్తి దేనికిరా? అడు చూడు, ఆ ఎస్టీము రిచ్గా చేద్దాంరా. పెట్టి ఏమిట్రా? దూకితే ఎముకలు విరిగి చేస్తామా? చచ్చాకి ఎముకలు విరుగుతాయా? ఎముకలు విరుగుతుండగా చేస్తాం. దూకితే చేస్తామంటావా? అందుకే కదరా దూకేది. చిన్న డౌట్, ఏమిట్రా? చచ్చి మనం ఏం సాధిస్తారా? బతికి ఎవరిని ఉద్ధరించాం గనక చద్దాంరా. ఇవాళ మంగళవారం, అంత మంచి రోజు కాదేమో. అయితే ఆదివారం దూకుదామా? ఆదివారం అసలొద్దు, అది అసలే సెలవు దినం. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇవ్వరు. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సీఎంలమా పిఎంలమా? అయితే పిఎం అయ్యాకే చద్దామా? పిఎం అయ్యాక మనం చావక్కర్లేదు. పిచ్చి ప్రశ్న రాపి చద్దాంరా. దేవుడా, ఇటు కాదు అటు. వచ్చే జన్మలోనైనా మమ్మల్ని టాటాకి అల్లులుగాను బిర్లాకి మనవాళ్ళుగాను పుట్టించు. మర్చిపోకే. దూకుదామా? అలాగే. ఆహా, గుడ్ మార్నింగ్ యమదూత గారు. నా పేరు బుజ్జి. నేను 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయి 8వసారి గట్టెక్కాను. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద విరక్తి చెంది తనువు చాలించారు. జై హింద్. మూర్ఖుడా, నువ్వు చావలేదురా, ఇంకా హైదరాబాద్ లోనే ఏడ్చావు. ఓహో, మీ గొంతు అచ్చు మా జంబలహాట్ చంటిగాడి గొంతులా ఉంది. మీకు మిమిక్రీ కూడా వచ్చా? ఓరినా బుజ్జి, మనం దూకింది యమలోకంలో కాదురా, బొగ్గు లారీలోకి. ఆహా, అదృష్టవంతులం. అంతే బొగ్గులారిలో పడి బతికామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ చూద్దాం. ఆగు. కనీసం ఈసారైనా సక్సెస్ అవుతామా? పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది. నిజమా? నిజంరా, తొందరగా చస్తే మళ్ళీ తొందరగా పుట్టొచ్చు. అసలే పెళ్లిళ్ళ సీజన్. మళ్ళీ ఎందుకురా పుట్టడం? చావడానికి. ఆహా, పుట్టడం చావడానికేనా? ఎంత జంబలహాటిజం చెప్పావురా. కానిద్దామా? నాకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమిట్రా? ముందే నాలుగు బయట పెట్టాలా? చచ్చగా నాలుగు అదే బయటకు వస్తుందా? ఓ 5 నిమిషాలు ఆగు, నీకే తెలుసుద్ది. సరే, 1 2 కిక్ ద బకెట్. అమ్మో, వచ్చావురా దేవుడు.